హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో మన రాష్ట్ర గవర్నర్ గారు ప్రసంగిస్తూ మరి ఏమని వ్యక్తపరిచారో ఒకసారి మనం వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. అసెంబ్లీలో ప్రసంగిస్తున్న గవర్నర్ 19న రాష్ట్ర బడ్జెట్, 27 వరకు అసెంబ్లీ మొత్తం 12 పని దినాలు. నేడు 15న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చర్చ. ఓకే, 17-18 తేదీల్లో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల బిల్లులు చర్చించి ఆమోదించనున్న సభ. 21-22న బడ్జెట్పై చర్చ. ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదంతో 27న ముగింపు. సమావేశాన్ని మరో 4 రోజులు పొడిగించాలన్న బీఆర్ఎస్, 15 రోజులు నడపాలన్న బీజేపీ. మరి చూద్దాం. ఇక అసెంబ్లీకి సభ్యులంతా రావాలి, బడ్జెట్పై చర్చలో పాల్పంచుకోవాలి. బడ్జెట్ అంకెల కూర్పు మాత్రమే కాదు, భవిష్యత్తుకు ప్రతిబింబం. పౌరుల ఆకాంక్షలు నెరవేరేలా కేటాయింపులు, అందరికీ అభివృద్ధి ఫలాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వ సంకల్పం దృఢమైనది. దేశానికి ఆదర్శంగా రాష్ట్రం. చర్చకు ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల బిల్లులు. బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చప్పట్లతో సమర్థించిన సీఎం రేవంత్. కాంగ్రెస్ సభ్యులు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నినాదాలు. కాంగ్రెస్ సభ్యులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నినాదాలు. ఇది హెడ్లైన్స్. మరి వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. మన రాష్ట్ర గవర్నర్ గారు అసెంబ్లీలో ప్రసంగిస్తూ ఈరోజు సమావేశాల సందర్భంగా మొదలైన సందర్భంగా మన రాష్ట్ర గవర్నరు గారు ప్రసంగిస్తూ ఏమన్నారో చూద్దాం. బడ్జెట్ అనేది కేవలం అంకెల కూర్పు మాత్రమే కాదని, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ప్రభుత్వ ప్రాధాన్యాలకు ప్రతిబింబమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ప్రభుత్వ విధానాలను, కార్యక్రమాలను తెలిపే ఆర్థికపరమైన నమూనా అని పేర్కొన్నారు. వాస్తవం ఇది అందరూ తెలిసిందే. ప్రభుత్వ విధానాలను, కార్యక్రమాలను తెలిపే ఆర్థికపరమైన నమూనా బడ్జెట్ అనేది అని పేర్కొన్నారు. శాసనసభ్యులంతా తప్పనిసరిగా సభకు హాజరు కావాలని, బడ్జెట్పై చర్చలో శ్రద్ధాశక్తులతో పాల్గొనాలని సూచించారు. బడ్జెట్ చర్చలు రేపటి ఆర్థిక ఇబ్బందులను నివారిస్తాయని, కొన్నిసార్లు అంకెలు బయటపెట్టినప్పటికీ ప్రతి కేటాయింపు వెనుక ప్రజల ఆకాంక్షలు ఉన్నాయనేది గుర్తించాలని మన రాష్ట్ర గవర్నర్ గారు ఆ విధంగా చెప్పడం జరిగింది. చూద్దాం. ఇంకా బుధవారం శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా, అంటే ఈరోజే, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. 33 నిమిషాల పాటు 66 అంశాలపై బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. అంటే 33 నిమిషాల పాటు 66 అంశాలపై. సమయం వచ్చేసి 33 నిమిషాలు, అంశాలు మాత్రం 66 అంశాలను విషయంపై ప్రసంగం కొనసాగిందంటున్నారు. గవర్నర్ ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మరింత ఉజ్వలం కాబోతుందన్నారు. గవర్నర్ గారు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మరింత ఉజ్వలం కాబోతుందని మీరు చెప్తున్నారు. నిజంగా మీ వాక్కు నెరవేరితే తెలంగాణ ప్రజలు అంతకన్నా ఎక్కువ కోరుకునేది ఏం లేదు. వాస్తవానికి ఆర్థిక అభివృద్ధి, వ్యవసాయ పరిపుష్టి, సాంకేతిక విజ్ఞానం, సామాజిక న్యాయంలో రాష్ట్రం అగ్రగామిగా నిలవనుందని పేర్కొన్నారు. అభివృద్ధి సమృద్ధికి దిక్సూచిలా ఉండే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అభివృద్ధి ఫలాలు అందేలా భవిష్యత్తును రూపొందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. వాస్తవమే, గవర్నర్ గారు మీరు ప్రకటిస్తున్నారు. కానీ ఫస్ట్ ఈ ఉచితాలు అనేవి ఇస్తూ ప్రభుత్వ ధనాన్ని వృధా చేయకుండా దాని మీద చర్చ చేస్తే బాగుంటుందని చెప్పి నేను ప్రతిపక్షాలకు, అలాగే అధికార పార్టీ నాయకులకు
అధికార పార్టీ అధికారులకు అందరికి కూడా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మేము విన్నవించుకుంటున్నాం. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అభివృద్ధి ఫలాలు అందేలా భవిష్యత్తును రూపొందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. యువ డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వ సంకల్పం దృఢమైందని అన్నారు. ఏడాదిలోనే 55,000 ఉద్యోగాలు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఏడాది కాలంలోనే 55,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని గవర్నర్ గారు అన్నారు. చూడండి రాష్ట్ర ప్రజలారా, ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత చాలామంది కాంగ్రెస్ ప్రభుత్వము విఫలమైంది, ప్రజలకు సరైన పరిపాలనను అందించడం లేదు అనే అంశాలు పబ్లిక్లో కనపడుతున్నటువంటి సందర్భాన్ని చూసినాం. వాస్తవంగా ఇక్కడ ప్రతిపక్షాలు వారి యొక్క అభిప్రాయాలను తెలియపరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేయలేదు అని వారి యొక్క అభిప్రాయాలను తెలపడం, ప్రజల పట్ల వాళ్ళు నిలబడి వాళ్ళు కొట్లాడడం, ప్రభుత్వాలు ఏమేమి చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజల్లోకి పూర్తిగా తీసుకెళ్ళకపోవడం వల్ల కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేకపోతుంది అనే మాటలు సమాజంలో వినపడుతున్నాయి. ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాలు నేను గత వీడియోలో కూడా చెప్పిన ఈ సమావేశాలను క్షుణ్ణంగా విన్నట్లయితే ఇక్కడ ఇప్పటివరకు ఈ రాజకీయ నాయకులు, ప్రతిపక్షాలు అయితేంది, అధికార పార్టీ వాళ్ళు అయితేంది, ఒకరి మీద ఒకరు మాట్లాడుకున్నటువంటి విధానాలు ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు ఇక్కడ మనకు ఒక క్లారిటీ వస్తుంది కనుక ఈ యొక్క సమావేశాలను రాష్ట్ర ప్రజలంతా